కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఒక ఊరిలో చేపలు పట్టుకుంటున్న చేపలవాడికి ఒక నిధి దొరికింది. అస్సలు మనం లెక్క కట్టలేని నిధిగా కనపడింది. మనం చరిత్రలో ఎక్కువగా విన్న రెండు మాటలు భయం, ద్రోహం. భయమే ద్రోహం చేయటానికి తావుపడుతుంది. వాడి స్నేహం కోసం వాడు చేసిన ద్రోహాన్ని గుర్తించి చేపలవాడు తన జీవితాన్ని కన్నీటితో సాగించాడు. క్షమాపణ అసలు దొరుకుతుందా అని ఆశపడ్డాడు. ఆఖరిన తన స్నేహం మళ్లీ వెలుతురులా అతని ముందుకు వచ్చింది. తర్వాత అతని యాత్రని ఇతను సాగించాడు. అతను ఈ లోకానికే ప్రశాంతత ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఈ లోకం తనని ఎదిరించింది. ఆఖరిన తన స్నేహితుడికి జరిగిన అదే పరిస్థితి అతనికి కూడా జరిగింది. సరైన రీతిలో దహనం చేయని ఆ చేపలవాడి దేహం ఒక చెట్టు కింద నిద్రపోతున్నట్లు జనం నమ్మారు. ఈ సంభవం తర్వాత సామ్రాజ్యాలు నాశనమయ్యాయి. చేపలవాడి దేహాన్ని సరిగ్గా దహనం చేయనందువల్ల అప్పటి నుంచి సామ్రాజ్యాలు నాశనం కావటం అదే కారణమని అనుకున్నారు. దానికి సమాధానం చెప్పటానికి ఒకడు వచ్చాడు. చేయవలసిందంతా చేసి సమాధానం జరగటం కోసం చేపలవాడి కోసం ఒక ఇల్లు కట్టాడు. కానీ సమాధానం అనేది అంత తొందరగా దొరకదు కదా. చేపలవాడి శరీరం ఉన్న చెట్టు కింద అద్భుతాలు ఉన్నాయని ఊరు జనాలు చెప్పుకుంటున్నారు. మనిషి యొక్క ఆశలు, ఉద్దేశాలు ప్రశాంతతని వేటాడింది. తర్వాత దాన్ని సొంతం చేసుకుంటాం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ అదంతా చేపలవాడు సంతోషపడటానికి కాదని ఈ లోకానికి తెలియలేదు. ఒక చేపలవాడికి ఇష్టమైన ఈ సముద్రంలోకే తన శరీరం వెళ్ళిపోయింది. సముద్రపు లోతుల్లో ఉన్న చేపలవాడు ఒక్కొక్క క్రిస్మస్ తెల్లవారుజామున ప్రాణాలతో సముద్రంలోంచి తన ద్రోహం చేసిన స్నేహానికి పరిహారం చేసుకొని మళ్లీ ఆయన సముద్రంలోకి వెళుతున్నట్లుగా ఇక్కడ ఉన్న జనాలు నమ్ముతున్నారు. ఇప్పటికీ ద్రోహం అక్కడే నిద్రపోనియండి. అదే స్నేహానికి మంచిది. ఈ లోకానికి కూడా అదే మంచిది. இந்தங்கண்ணா. குட் மார்னிங் மேடம். வணக்கம். குட் மார்னிங் மேடம். என்ன குட் மார்னிங்? என்ன மணி இது? இல்ல மேடம், இன்வெஸ்டிகேஷன் முடியலன்னு சொன்னா அதுக்குள்ள பப்ளிஷ் பண்ணிட்டாங்க மேடம். அதுக்குள்ள என்ன அவசரம்? எனக்கு புரியவே மாட்டேங்குது. எல்லாம் இந்த சுவாமிநாதன் பண்ற வேலை தான் மேடம். சார், எடிட்டரோட வர்க் எல்லாம் முடிஞ்சிருச்சு. பிரிண்டிங் மட்டும் தான் வரணும். மிஸ்டர் சுவாமிநாதன், ஒரு வாரத்துக்குள்ள எல்லாத்தையும் முடிச்சிடுங்க. ஓகே? என்ன சார் இது? புரிஞ்சுக்கோமா, இது ஒரு சின்ன கிரைம் ரேட் ஆர்டிகல். இதுக்கு போய் டைம் வேஸ்ட் பண்ணக்கூடாது. இதுக்காக ஒரு வாரம் அலைஞ்சு அந்த ஊருக்கு போய் I did all this research, came up with so much work. கிறிஸ்மஸ் நைட் எல்லாருமே குடிச்சிருந்தாங்க. கூட்டம் வேற அதிகம். இந்த மாதிரி சின்ன சின்ன சம்பவங்கள் நடக்கிறது காமன் தானேமா? சார், நானும் ஃபர்ஸ்ட் அப்படிதான் நினைச்சேன். ஆனா அங்க இருக்கிற மக்கள் கிட்ட பேசினதுக்கு அப்புறம் தான் புரிஞ்சுது உள்ள நிறைய விஷயங்கள் நடந்திருக்குன்னு. இன்ஃபேக்ட் நான் அவனை அங்க பார்த்தேன். I saw him there. The town to seem very normal. பட் அடுத்த நாளே இவ்வளவு பெரிய கமர்ஷன். சார், போலீஸே கேஸை மூடிட்டாங்க. போலீஸ் அவங்களுக்கு என்ன சார்? 10 கேஸ்ல இது ஒரு கேஸ். எக்ஸாக்ட்லி, தட் இஸ் வாட் ஐ அம் சே. இது ஒரு சின்ன கேஸ் தான் சார். நீங்க சொல்ற இந்த சின்ன சம்பவத்துக்குள்ள நிறைய கதைகள் ஒளிஞ்சிருக்கு. கேக்குறதுக்கு கன்ஃபியூசிங்கா இல்ல? அதனால தான் சார் இந்த இன்சிடென்ட்ல சம்பந்தப்பட்ட ஒவ்வொருத்தரை பத்தியும் தனித்தனியா சாப்டர் எழுத போறேன். அப்படி எழுதும்போது இந்த சம்பவத்தை சுத்தி இருக்கிற கேள்விக்கெல்லாம் ஒரு பதில் கிடைக்கும். ஏன் இதுல உனக்கு எவ்வளவு இன்ட்ரெஸ்ட்? எனிதிங் பர்சனல்? அப்படியெல்லாம் ஒன்றும் இல்லை சார். எனக்கு இந்த ஆர்டிகல் பிடிக்கலன்னா நேரா அந்த ஆர்டிஸ்ட் இன்டர்வியூ எடுக்க போனோம். ஓகே? மேகா, கதைக்கு என்னம்மா பேரு?
అన్నీ నేను చెప్తాను. అక్క అంతా నేను చెప్తాను. కథని నేను ఇక్కడి నుంచి రాయడం మొదలుపెట్టాను. మా అమ్మ ఊరి నుంచి. దీని అంతటికి నాకు టైం లేదు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. సార్ కాస్త ఆగండి. అదే ఇందుకు ముందే చెప్పాను కదా, కుదరదు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. నేను చెప్పేది కాస్త వినండి. మేడం చెప్పేది వినరా? నీకు తెలిసింది చెప్పొచ్చు కదా. నీ పని నువ్వు చూసుకోరా. నీకు అవసరమైతే నువ్వు చెప్పు. వచ్చాడు అడ్వైజ్ ఇవ్వడానికి. సరే సరే మేడం, బాగా వదిలేయండి, నేను చెప్తా మీకు. సరే చెప్పండి. మేడం, ఆయన గురించి చెప్పాలంటే ఆ రోజు వాడు నీతో ఏం చెప్తున్నాడు? వాడు చెప్పిందంతా నమ్మకో. రేయ్ పోరం బొక్కు, నువ్వు చెప్పేదంతా అబద్ధమే. ఏం జరిగిందో నీకేం తెలుసురా? దూరం జరిగి కూర్చోరా. చెప్పేది నీకే, దూరం జరిగి కూర్చో. వచ్చాడు చెప్పడానికి. నేనే చెప్తానండి. అనే కూర్చోండి కూర్చోండి అన్న. సరే నేనే చెప్తాను. సార్ మీరు ఈ విషయం చెప్పినట్టు నేను ఎవరికి తెలియకుండా చూసుకుంటాను. ఆ రోజు దేవుణ్ణి దోచుకుని వల వేసినప్పుడు వలలో ఇతను చిక్కుకున్నాడు. 10 మంది లాగగలిగితేనే వీడిని తీయగలిగాడు. సరైన వేట దొరికిందనుకుని చూసినప్పుడు ఒక దొంగ ఉంది. మా కుర్రోళ్ళు దాన్ని సముద్రంలో పడేద్దామన్నారు. కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు. నాకు ఆ దొంగ బాగా నచ్చింది. సముద్రంలో ఏది దొరికినా సగం ఐసెక్ సార్కి ఇవ్వాలి. అది చెప్పైనా సరే ఇది ఉత్తి దొంగే కదా. ఉత్తి దొంగ. మేం తిరిగి తీరానికి వస్తుండగా మా బోటు పాడైంది. అలాగే ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి చేరుకున్నాం. ఐసెక్ సార్కి తెలియకుండా ఆ దొంగను మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు కుర్రాళ్ళు. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టనే లేదు. కాకి అరుస్తూనే ఉంది. కా 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 అని ఒకే శబ్దం. నేను లేచి దాన్ని తరిమేయాలని అనుకున్నాను. రాయి తీసుకొని విసిరేశాను. అయినా కూడా పోలేదు. పైనుంచి ఆ కాకి సముద్రంలో దొరికిన దొంగను చూస్తూ అరుస్తూనే ఉంది. అప్పుడే నేను ఆలోచించాను, అరే ఎందుకు ఈ కాకి సముద్రం నుంచి నన్ను ఫాలో అవుతుంది అనుకున్నాను. తట్టుకోలేనంత కోపం వచ్చింది. వెంటనే ఆ దొంగ తీసి పడేశాను. దేవుడా ఏంటిది? నేను నా కళ్ళను నమ్మలేకపోయాను. నిధి దొరికింది. ఎక్కడ దొరికిందో తెలిస్తే ఎంత డబ్బు ఇచ్చినా సరే కొనేవాళ్ళు ఉన్నారు.
అది ఊరికేం దొరకలేదుగా, అంత లోతు నుంచి నేను తీసుకొచ్చాను. స్టాప్. సో ఎందుకని మీరు ఈ శిల గురించి ఆమె ఈమె అంటున్నారు? తుఫాను గాల్లోకి ఎందుకు మేడం ఆడపిల్లల పేరు పెడతారు? సునామీ, కత్రినా, నీలా, నిషా. అమ్మాయి, తుఫాను ఒకటే. రెండు ప్రారంభంలో బాగానే ఉంటాయి, కానీ ఒక్క అవకాశం దొరికిందంటే అన్నీ ఒకేసారి నాశనం చేసేస్తాయి. ఆ తర్వాత ఏం తెలియనట్టు మూలలో కూర్చుందుంటాయి. సో అది ఇప్పుడు ఎక్కడుంది? ఏది, తుఫానా? నో, ఆమె. దాన్ని నమ్మి డబ్బు చేసుకొని నా చెల్లి పెళ్లి చేద్దాం అనుకున్నా. దాన్ని అంతే అమ్మాలా, విరకొట్టి అమ్మాలా, దాని గురించి నాకేం తెలియలేదు. కస్టమ్స్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని చుట్టానికి నేను వెళ్ళాను. వాడు చెప్పాడు, రే పీటర్, రే ఇక్కడొద్దు, కలకత్తా తీసుకెళ్తే చాలా డబ్బు వస్తుందని చెప్పాడు. తర్వాత మనం సగం సగం తీసుకుందామన్నాడు. ఎంత దొరుకుతుందన్నాను. లక్షలు అన్నాడు, కోట్లు అన్నాడు. తర్వాత ఈడు చెప్పేది మనం ఎలా నమ్మాలా అని చూస్తుండగా వాడు 15,000 ఇచ్చి అడ్వాన్స్ అని చెప్పాడు. నాకు 15,000 రూపాయలు వచ్చాయి. కానీ అంతేనండి, దాన్ని తీసుకుని వాడు ఎస్కేప్ అయ్యాడు. మధ్యలో ఒకసారి ఫోన్ వచ్చింది, రే పీటర్, అది కనబడకుండా పోయిందని, ఎవరో దొంగిలించుకుపోయారని. మన ఐసెక్ సార్ ఉన్నారు కదా, ఆయనకి ఈడి మీద ఒక కన్ను ఉంది. నేను దాన్ని నమ్మేస్తానేమోనని నా మీద కన్నేయటానికి రిచిని పంపించాడు. ఆమె మిమ్మల్ని టార్చర్ ఇదేనా? నీళ్ళు. రిచి నన్ను చాలా టార్చర్ చేశాడు. ఈ శిల, ఈ మిత్, తన గురించి మీరు చెప్పే కథ అంతా ఒక కట్టుకథే కదా? అది మాత్రమే కాకుండా కలకత్తాలో ఉన్న ఒకడు దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నారన్నారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టను. ఇలా చూడండి, ఇదే సైతాని పని అనుకుని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఎవరి శాపమో తెలియదు కానీ ఎక్కడో సముద్రం అవతల పని చేస్తున్న కుర్రాడిని టక్కున ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు చెప్పండి. మీరు తరచుగా చూస్తూ ఉంటారా ఏంటి? అయ్యయ్యా, అదేం లేదండి. మొత్తం సరుకు దింపడానికి దాస్ అప్పుడప్పుడు కలకత్తాకి వెళ్ళొస్తారు. అప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడే ఆయన ఈయన చూశాడు. ఈ మొహం ఎక్కడో చూశానే అని అనుకుంటున్నప్పుడు తనెవరో ఈయనకి అర్థమైంది. తను మన రఘునే. దాస్ అతన్ని చూడగానే బాగా గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ దాస్ ఎవరు? పీపీ దాసు. అది నేనే. ఓ, ఓకే. పీపీ వదిలే, నేను చూసే ఎవరో తెలుసుకున్నాను. వాడే రఘు. అంటే వాడే రఘు అని నాకు అర్థమైపోయింది. నేనెవరో వాడికి తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నన్ను చూడగానే పాత జ్ఞాపకాలన్నీ టక్కున గుర్తుకొచ్చాయి. ఆ రోజు నన్ను వాడితో పాటే అక్కడ ఉండమని చెప్పాడు. మేమక్కడ చాలాసేపు మాట్లాడుకున్నాం. అవును, మీ అమ్మగారు అక్కడే ఉన్నారు ఒంటరిగా. ఐసక్ సార్ మార్కెట్లోనే చేపలు నమ్ముతున్నారు. తనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. నువ్వు పారిపోయావే ఆ పోర్టు, తను అక్కడే ఎప్పుడు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. భర్త చనిపోయాడు, కొడుకు పారిపోయాడు. ఆ వయసులో ఆమెను చూస్తే చాలా బాధేసింది. నువ్వు తిరిగి ఊరికి వచ్చేయచ్చు కదా. ఊరికా వచ్చి ఏం చేయాలరా? అది ఏదైనా కొట్టు పెట్టుకోవచ్చు కదా. ఫారెన్ ఐటమ్స్ తీసుకురా. అంత డబ్బు నా దగ్గర లేదురా. అది మాత్రం లేకుండా ఈ పని చాలా రిస్క్ రా. సడన్గా నేను రాలేను. నువ్వు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఏమీ చెప్పకు. ఏమీ చెప్పకుండా దాస్ బోర్డు దగ్గరికి వచ్చాయి. నాకు రావాలనే ఆశగా ఉంది, కానీ ఈ నరకంలోంచి నేను రాలేనురా. నువ్వెక్కువ ఆలోచించకుండా రారా. నేను ఇంతగా చెప్పినా నీకు అర్థం కాలేదా? వాళ్ళు నన్ను చంపేస్తారు. కొన్ని రోజులు పోనీ, నేనే ఎలాగో చూస్తా. అయితే సరే, లాడ్జిలో పిల్లలు వెయిట్ చేస్తున్నారు, నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం, ఇది ఉంచుకో. ఎందుకురా? ఉంచుకోరా. ఒకవేళ టైం దొరికిందంటే అమ్మని వెళ్ళి చూడు. అమ్మకి ఏదైనా కావాలంటే నువ్వు చేసి పెట్టు. ఇంకా అవసరమైతే నా దగ్గర అడుగు. అయితే సరే. దాసు, పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలా? ఊరికి ఫోన్ చేస్తే తీసేవాళ్లే లేరు. సగం మంది చేపలు పట్టడానికి, సగం మంది బిజినెస్ కని వెళ్ళిపోయారు. సుగు బాలు ఏమో క్యాటరింగ్ పనికి వెళ్ళిపోయారు. హనీబేమో దుబాయ్కి వెళ్ళిపోయాడు. మన యాంటోనీ ఏమో ఐస్ ఫ్యాక్టరీలో. రెచ్చి మన చిన్న వయసులోనే వాడు చాలా హత్యలు చేశాడు. కారుని కట్టిన వాడు. వాడి గురించి అడుగుతున్నావా నువ్వు? వాడు అలాగే ఉన్నాడు, ఒక రౌడీగా.
నువ్వు పారిపోయిన తర్వాత వాడిని పట్టుకొని పిల్లల జైల్లో వేశారు. 8 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత వాడు బయటికి రాగానే ఐసక్ సార్ తనతో పాటు తీసుకెళ్లారు. ఐసక్ సార్ గురించి నీకు బాగా తెలుసుగా. ఇప్పుడు ఆయన వ్యాపారాలన్నీ కూడా వీడే చూసుకుంటూ ఉన్నాడు. లీగలు ఇల్లీగలు అన్ని పనులు. అవును, విషయం ఏంటో తెలియదు. వాడు బయటికి రాగానే ముందు నీ కోసమే వెతికాడురా. ఎందుకు? సరే, నువ్వు బయలుదేరు. అమ్మని ఎలా తీసుకురావాలో అని ఆలోచించి నేను నీకు కాల్ చేస్తా. దాసు, ఇది మన మధ్యలోనే ఉండాలి. సరే. రఘు ఊరికి తిరిగి వెళ్లాలని ఆశపడ్డాడు. కానీ రిచి పాతవని మర్చిపోలేదని తను తెలుసుకున్నాడు. కారణం వారి మధ్య జరిగిన ఆ కథ అలాగే ఉంటుంది. ఏం చేస్తున్నావురా? అక్కడ చూడండి రా, రిచి అన్ని చంపేశాడు. అయ్యో, ఏమైందాడికి? మీరండ్రా చూద్దాం. చూడండిరా, చచ్చిపోయాడ్రా. రే రఘు, ఆగరా, నేను వస్తాను నీతో. రే రఘు, అటుపక్క వెళ్ళక ఇటుపక్క వెళ్ళు. అమ్మ వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ అయిన నాన్నతో పాటు నేను కూడా వచ్చాను. ఆ రోజు ఎన్న కేసు? ఇక్కడ ఉంటున్న చర్చి ఫాదర్ వాళ్ళ కొడుకు తనతో పాటు చదువుకునే అబ్బాయిని కత్తితో పొడి చేశాడు. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. వీడు పారిపోదాం చూసినప్పుడు మేము పట్టేసుకున్నాము. దాని గురించే వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాం. ఎనీ విట్నెస్? ఉన్నారు సార్, చాలా మంది చూశారు. మనం వదలలేం. కేసు ఫైల్ పని? అవును సార్, రేపు కోర్టులో హాజరు చేయాలి. అక్కడికి వెళ్ళాక మిగతా ప్రాసెస్ అంతా జూనియర్ కోర్టుకా? అవును. ఆ రోజు రిచిని నేను మొదటిసారిగా చూశాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ధైర్యం ఉంటే నన్ను కొట్టు. ఇదిగో ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు. ధైర్యం ఉంటే నన్ను కొట్టురా. ఇలా అంతా నన్ను కోపంగా చూడక. నాతో పెట్టుకుంటే అంతే నీకు. అంతే నీకు. నిన్ను మీకు రిచి ఎలా తెలుసు? పిల్లల జైలు నుండే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. రిలీజ్ అయిన మొదటి రోజే హోమ్ ఇన్స్పెక్టర్ ని వెతికి కనిపెట్టి తన 4 తన్నులు తన్నాడు. ఏ కీలు కా కీలు విరిచి పారేశాడు. అది చూసిన తర్వాత ఐసాక్ సార్ మమ్మల్ని తనతో పాటు చేర్చుకున్నాడు. సింహాన్ని బోన్లో నుంచి వదిలినట్టే. ఆ తర్వాత తన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. కానీ వాడు సినిమా స్టార్ లాగా ఉంటాడు. பொழப்ப தேடி அசல் ஊருக்கு வந்தா பொழைக்க விட மாட்டானுங்க. எந்த ஒரு நியாயம் இல்லை இது. அண்ணே, போட்டுக்கு வாடகை கொடுக்குறோம், சரி. பிடிக்கிற மீன்லையுமா பாதி கொடுக்கணும்? 10 பேரை கூட சேர்த்து சுத்தினா பெரிய ஏசுனாதரா போடலங்க. இவன் யாருன்னு எனக்கு தானே தெரியும். நீ வேணா இந்த ஊர் பொட்ட பசங்க மாதிரி வாயை மூட்டு வேடிக்கை பார்த்துட்டு, என்னாலலாம் முடியாது.
வெள்ளை வெட்டிக்கு பின்னாடி ஒழிஞ்சுக்கிட்டு ஊரை ஏமாத்துறாங்க. ஐசக் குமார் తెలుసు కదా మాట్లాడదు. ஐசக் என்னல பெரிய ஐசக் போட்டை வாடகைக்கு கொடுத்து பணம் சம்பாதிச்சு சொத்து சேர்த்திருக்கான் தான் இந்த ஊர் நம்புது. మరి ఎలాగా? ஃபிலிம்டா, எல்லாமே கள்ளக்கடத்துல சம்பாதிச்ச பணம். டேய் இனி முடியாது, நான் வந்துட்டேன்ல, நடக்கிறது நீங்க வேடிக்கை மட்டும் பாருங்க. సార్ మీ పేరేంటి? భువనేశ్వర్. హోమ్ పేరు என்ன? వాడు అనుకున్నదే చేస్తాడు, ఎవ్వరికీ భయపడ్డు, ఒక్క ఐసక్ సార్కి తప్ప. వాడేం నా కొడుకు లాంటి వాడేం కాదు, నా కొడుకే వాడు. రిచర్డ్ కే సగాయం. ప్రభు అందరినీ కాపాడాలి, ఎవరిని వదిలిపెట్టకు, అందరూ సంతోషంగా ఉండాలి. పరలోకమందున్న ఆ పరమపిత అందరినీ నువ్వు రక్షించాలి. జూనియర్ సూపరింటెండెంట్ జేపీ కూతురువే కదా? అవును ఫాదర్, నేను ఎందుకు వచ్చానంటే ఆఫ్టర్ ద ప్రేయర్, ఓ మా పరమపిత మమ్మల్ని అందరినీ రక్షించగాక, మమ్మల్ని అందరినీ కాపాడు తండ్రి. సో యు ఆర్ రైటింగ్ స్టోరీ నౌ? yes ఫాదర్. మీ దగ్గర ఏదైనా రీసెంట్ ఫోటోస్ ఉన్నాయా? ఇక్కడ పర్సనల్ విషయాలకు చోటు లేదు, అందుకు కారణం ఇది ఒక దేవాలయం. కానీ అక్కడ చిల్డ్రన్ జైల్లో ఒక ఫోటో ఉందని చెప్పారు. ఇంతవరకు నా చేతికి చిక్కలేదు. ఏం ఫోటో అది? ఈ చిల్డ్రన్స్ జైల్లో చేరినప్పుడు తీసిన ఫోటో అది. ఫాదర్ దగ్గర ఆ ఫోటో గురించి ఎవరు చెప్పారు? రిచియే చెప్పాడు. అది ఎలాగైనా తిరిగి తీసుకోవాలని అతను చాలా ఆశపడ్డాడు. ఐ థింక్ అందులో అతనికి నచ్చిన విషయం ఏదో ఉందని నాకు అనిపిస్తోంది. ఎనీవే, ఆ చిల్డ్రన్స్ జైల్కి అతని కోసం ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు చూడటానికి వెళ్ళినా అతనిలో ఏ మార్పు రాలేదు. మొండి ఘటం. సో మీరు అక్కడికి వెళ్ళనే లేదా? నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళానమ్మా. వాడు మారుతాడు అనే ఆశతో, కానీ నా ఆశ నిరాశ అయ్యింది. నీకు వాడు ఇదివరకే తెలుసా? యాక్చువల్లీ నో. 2-3 సార్లు చూశాను. దట్స్ అబౌట్ ఇట్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి సమ్మర్ వెకేషన్కి వచ్చేదాన్ని. అప్పుడు కెన్ వి స్టార్ట్ ఏ ఇంటర్వ్యూ? ఫాదర్, ఇదొక ఇంటర్వ్యూ అనుకోకండి. జరిగిన విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు లిసన్ టు యువర్ సైడ్ ఆఫ్ స్టోరీ. ఆ రోజు చర్చికి కొంతమంది ఫారెన్ టూరిస్టులు వచ్చారు. హలో, అప్పుడు వాడు వచ్చాడు.
అదీగాక మాత నగర ప్రదేశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఆ సముద్రంలోని విగ్రహాన్ని వెతుక్కుంటూ ఇంకా అన్సారీ వెళ్తున్నారా? ఇక్కడ శిల ఏమీ ముఖ్యం కాదు. ఫర్గివ్నెస్, క్షమించేది. అంటే సెయింట్ పీటర్స్ కథ మనకు అర్థమయ్యేలా చెబుతుంది. హీజ్ మై సన్ ఓన్లీ. యా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఏంటి కొత్త బ్యాచ్ ట్రైనింగా? చూడ్డానికి పక్కా రౌడీలా ఉన్నావు. +2 అయ్యింది కదా, నువ్వు ఆ డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా. అయ్యో సార్, మీరు అడ్వైస్ ఆపుతారా? ఈ దేశంలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లైక్ దాట్. నేను ఒక రౌడీని. అది ఇక్కడికి తీసుకురావాలా ఏంటి? ఓ సారీ బాస్, నెక్స్ట్ టైం బండ్లో పెట్టి వస్తాలే. దేవుని సన్నిధానంలో నువ్వు ఇలా మాట్లాడకూడదు. గాడ్ బ్లెస్ యూ. ఇది ఎప్పటి నుంచి సడన్ గా నవ్వాలంటే ఎలా నవ్వుతున్నారు? మంచి నవ్వు ఫలితాన్నిస్తుంది. ఆయుధం నాకు బలాన్నిస్తుంది. 3 రోజుల ముందు ఆ లారెన్స్తో గొడవపడి వాడి ముక్కు పగలగొట్టావట కదా. ఎవడా లారెన్స్? 3 రోజుల ముందు నేను ఎంతో మందితో గొడవపడ్డాను, ఎంతమంది ముక్కు పగలగొట్టాను. ఐఎమ్ ప్రొఫెషనల్ రౌడీ డాడీ. రిషి, మిస్టర్ ఫ్రాన్సిస్ కొడుకు లారెన్ ఫ్రాన్సిస్. అతను వచ్చి నా దగ్గర వాగి వెళ్ళాడు. నేనెప్పుడూ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను. నా సొంత కొడుకైన నువ్వు. కొడుకా? గట్టి మీ సొంత కొడుకా? దాని గురించి వదలండి. ఆ ఫ్రాంచైజ్ దగ్గర వాళ్ళ అబ్బాయి ముక్కెందుకు పాల్గొనని అడిగారా? సరిగ్గా పగలగొట్టలేదు, అంతలోకి ఎస్కేప్ అయిపోయా. తవ్వా మైండ్ లాంగ్వేజ్. మీ నాన్నతో నువ్వు మాట్లాడుతున్నావు. మా నాన్న? మీరు ఈ ఊరికి ఫాదర్ కదా ఫాదర్. రిచి, వై ఆర్ యు లైక్ దిస్? నన్ను ఎక్కడుంచి పెంచారు? చిల్డ్రన్స్ హోమ్ నుంచి వచ్చి నేను వేరే స్కూల్కి వెళ్ళగలనా ఏంటి? రిచి, నువ్వు సరే నేను వెళ్తున్నాను. రిచి, ఏ పని పాటలేదు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. టెల్ బాయ్ టు జీసస్ ఆల్సో. వాళ్ళ నాన్నని కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? టెల్ బాయ్ టు జీసస్ ఆల్సో. రేయ్, ఆ లారెన్స్ ఎక్కడ ఉంటాడ్రా? ఎందుకన్నయ్య? కొన్ని లెక్కలు తీర్చాలి. ఏం లెక్కలు? ముక్కు లెక్క. ముక్కు లెక్క? ఏం ఆడుతున్నారా? లారెన్స్, నీకు నేను అప్పు ఇవ్వాలి, దాంతో నువ్వు మందు కొడతావు. నా అప్పు నేను తిరిగి అడిగితే నువ్వు ఫాదర్ దగ్గర కంప్లైంట్ ఇస్తావురా? స్కూల్ పిల్లడా? ఇప్పుడే కరెక్ట్గా ఉంది. నా కొడుకు ముక్కు పగలగొట్టాడని మీ నాన్న ఊరంతా చెప్పుకుంటున్నాడు కదా. ముక్కు సరిగ్గా పగలగొట్టకపోతే నా పేరు కదా చెడిపోయేది. రిచి ఒకడు ముక్కు పగలగొట్టాడంటే అది ఇలాగే పగలగొడతాడని చూపించాలి కదా. No hard feelings, huh? Only dealings. Hey, it's gone. పోయింది. నన్ను చూడరా, ఇటు విసురు. జరుగు జరుగు, అడ్డులే. తీసేస్తున్నాడు. త్వరగా పెట్టాను. కుమారన్ అంగడి వరకు వెళ్ళి అక్కడ ఒక కవర్ ఇస్తారు, దాన్ని తీసుకురా. సరే అన్న. ఏంట్రా పిల్లాన్ని రాయి తీసుకురమ్మంటున్నావు? తీసుకొస్తే నువ్వు తాగవా ఏంటి? నవ్వితే మూతి పగలు కొడతాను. నీ పేరేంటి? డెమోక్రసీ. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. డెమోక్రసీ. ఆగన్నా, వస్తున్నాను. సెల్వా అన్న స్టార్టింగ్ లో మదురైలో ఉన్నారక్క.
అన్న అక్కడ సొంతంగా బిజినెస్ చేసేవారు. ఫ్రెండ్స్ మాట విని గొడవల్లో దిగేవారు. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేసేవారు. సెల్వా అన్న వాళ్ళ ఫ్రెండే ఇళంగో ప్రేమ విషయం అన్నకి తెలుసు. సూపర్ రా. ఇళంగో అన్న ప్రేమిస్తున్న అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళని ఇంకా ఊరు వాళ్ళని అందరినీ ఎదిరించుకునే సెల్వా అన్న వాళ్ళకి పెళ్లి చేశారు. ఆ తర్వాతే తనకి శత్రువులు ఎక్కువైపోయారు. ఫ్రెండ్ భార్య వాళ్ళ 7వ నెల శ్రీమంతం ఆ రోజు జరుగుతోంది. ஏரியால பார்த்தா சாவடிச்சிருவேன். படி பரிவிலா ஜென்மங்க. வாடா வேலையன்னு சொல்லிமா எப்போ வந்த? இப்பதான் நாளைக்கு ஃபங்க்ஷனுக்கு எல்லாம் ரெடியா? போஸ்டர் அடிச்சு ஓடி இருக்கனே. பார்த்தா தெரியல? அண்ணே செல்வா, இவ்வளவு ஆர்ப்பாட்டம்லாம் தேவையா நமக்கு? இப்பதான் அவங்க அடைக்கிறக்காங்க. மறுபடியும் எதுக்கு தூண்டி விடுற? ஒன்றும் ஆகாதுண்ணே. இன்னைக்கு ஒரு நாள் ராத்திரி மட்டும்தான். நாளைக்கு ஃபங்க்ஷன் முடிஞ்சதுக்கு அப்புறம் நானே கழட்டி எடுத்துட்டு போறேன். சீக்கிரம் வண்டி எடு. இந்த நேரத்துல எங்க போறீங்க நீங்க? ஒரு காஃபி குடிச்சிட்டு வந்துடுறேம்மா. இந்த நேரத்துக்கா? 5 நிமிஷம் தான் வந்துருவோம். அண்ணே, ஊரை விட்டு தூரமா போயிடாதீங்க. இங்க பக்கத்துல சாப்பிட்டு வந்துருங்க. பக்கத்திலே தான். நீ இருந்ததுனால தான் விட்டா. ஊர்ல நமக்குன்னு மரியாதை இருக்குல்ல. டேய், பிளான் கேன்சல், வா வீட்டுக்கு போலாம். ஏன்டா? கடையை மூட்டானுங்கடா. எதையாவது கொடுத்து கரெக்ட் பண்ணுடா. டேய், எங்க பார்த்தாலும் போலீஸ் இருக்காங்க, எதையாவது கொடுத்து கரெக்ட் பண்ணுன்னு சொல்ற நீ? செல்வா, இன்னைக்கு கண்டிப்பா குடிச்சாகணும்ல. பக்கத்து ஊர்ல பிளாக்ல விப்பான், அங்க போலாமா? டேய், அப்படிலாம் குடிக்கணுமா? அந்த ஊர்க்காரங்க யாராவது நம்மள பார்த்தாங்க, நிக்க வச்சு உசுரோட தோலை உடிச்சிருவாங்க. பரவாயில்லையா? அந்த ஊர்ல பொண்ணு தூக்கும் போதே அவங்களால பிடிக்க முடியல, பாட்டு தூக்கும் போது பிடிக்க போறாங்க நொன்ன பசங்க. நீ ஏறா வண்டியில. ఎక్కువ దూరం వెళ్ళొద్దు అని అక్క చెప్పింది, కానీ వాళ్ళది వినలేదు. చివరికి ఏం జరిగిందంటే వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు. வண்டியில காத்துல பாருண்ணா. டேய், நேத்தாடா காத்தடிச்சேன். இர பாக்குறேன். டேய் 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 பொறுக்கி பசங்க. டேய் டேய் டேய்லங்க. டேய் ஒண்ணு இல்லடா. டேய் என்ன பாரு. மூச்சு விட முடியலடா. தண்ணி. இளங்கோ இளங்கோ, இதுக்கு தாண்டா அப்பவே சொன்னேன். உன்னை நம்பி தானே அனுப்புன. ஐயோ, உன்னை நம்பி தானே அனுப்புன. ఆ విషయం జరిగిన తర్వాత అన్న ఒకలాగా అయిపోయారు. అందరూ అన్నని ఒంటరివాడు చేశారు. ఆ తర్వాత అన్న ఇక్కడికి వచ్చేసారు. ఏంటి సెల్వం అన్న? பட்ட பகல குடிக்கிறானுங்க. அவனுங்களோட உனக்கு என்னடா வேலை? சின்ன பசங்களை கெடுக்கிறானுங்க. போய் ஸ்பேனர் எடுப்போ. రే సెల్వా, వా పీటరే. ఇలా చూడు, మధ్యాహ్నం తినడానికి ఇంటికి రావాలి. వస్తా. ఆన పూజకి అప్పుడు వట్టుమా. పూజ గురించి నీకెవరు చెప్పారు? ఏం లేదు, வரவங்கலாம் ஊர்க்காரங்க. யாராவது ஏதாவது பேசிட்டாங்கண்ணா? వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని నువ్వు రారా. మధ్యాహ్నం భోజనానికి 40 కిలోల చేపను ఉండబోతున్నాను. అంతా నీ ఇష్టమే. అలాగైతే అన్న ఖచ్చితంగా వస్తాడు. ఏయ్ సుమ్మా రా. కొన్ని సామాన్లు కొనాలి. కుమార్ షాప్ గా డ్రాప్ చేస్తావా? ఓనిలే పీటరే, మెయిన్ మార్కెట్ లో ఒక చిన్న పని. సార్ పని అవగానే ఇంటికి తీసుకురా. ఇలా చూడు, ఈ రోజు 2 రౌండ్లు వేద్దాం. అన్నా, నువ్వెందుకు నా చేపల మార్కెట్కి వెళ్తావు అప్పుడప్పుడు? తను ఇంతవరకు చెప్పింది ఎప్పుడు చేయలేదు కదా అన్నా. ఆయన చెప్పిందే చెయ్యాలి, లేకపోతే చేయి జారిపోతుంది. అయ్యో, కొంచెం నోరు మూసుకో.
వా. అన్నా పౌడర్ పూసుకుని ఏ ప్రయోజనం లేదన్నా, అక్కతో చెప్పేయండి. రేపు చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్పండి. వెయ్యి. ఇదంతా నేను చూసుకున్నాను. డబ్బంత పెద్ద విషయం కాదు, నువ్వు తిను. అవును, నువ్వు పనికి వెళ్ళట్లేదు కదా, కాసు మూట ఎంగంది వరదు. అదేంటంటే నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, ఇప్పుడే వస్తాను. పీటరే, రే పీట్రో బయటికి రారా. డబ్బులు తీసుకున్న వెదవా, తీసుకున్న డబ్బులు ఇవ్వడం చేత కాదు కానీ విందు పెడుతున్నావా? చెత్తనా కొడక, రారా బయటికి. పీట్రో మమ్మల్ని మోసం చేయమాక. అన్నా పీటర్ ఇంక ఇల్లనా உன்னை கேட்டனா உன் வேலை என்னவோ அதை மட்டும் பார்சல் வா. అనే కடன் వాంగిరుப்பாం అవ్వదాన్న, డబ్బులు నేను ఇస్తా, దయவு సెంచి కలమంగా. రే నువ్వు బయటకు వస్తావా లేదా నీ చెల్లెల దగ్గర నుంచి తీసుకోమంటావా? వీట్ల విశేషంగా ఇంకొకటే వాగన కడన్నా కుడిపారు ఇప్పుడు కలమంగా. రే வேணா செல்வா, வெளியூர்ல இருந்து வந்தவன் நீ, ஏன் பின்னாடி எத்தனை பேர் இருக்காங்கன்னு தெரியும்ல. ஒத்தையா வந்தாலும் சரி, மொத்தமா வந்தாலும் சரி, ఓయ్ ఇన్నొరు విషయం, పీటర్ ఇక్కడే ఉన్నాడు, కదవకు పిన్నాడి. అయ్యో వీడొకడో. రండి రండి, ఎప్పుడొచ్చారు? ఇప్ప కైవేడ పక్కలా. రే పీట్రో, మళ్ళీ డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చూసుకుంటాన్రా. ఈడేందో నోట్లు తయారు చేస్తున్నట్టు, ఈ లేకపోతే ఇంకోడో. సెల్వా నువ్వెందుకురా వాళ్ళతో కూడా పడతా? రా తిందాం. అరే రామ్మా, ఆ కూర తెచ్చేయి, ఆ మొక్కలు కూడా వెయ్యి. ఆహా, ఇప్పుడు ఇది చాలా ముఖ్యమా? తిను. ఇవన్నీ చేసి ఏం ఉపయోగం? నువ్వెందుకు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు? అదొచ్చి ఇప్పుడు వీళ్ళు వచ్చారు, రేపు ఎవరు వస్తారో ఆ దేవుడికి తెలుసు. ఎవరైనా లేనప్పుడు లోపలికి వచ్చారంటే మీరు ఇలా ఖాళీగా తిరగకుండా ఐసక్ అనే దగ్గర పనిలో చేరొచ్చు కదా. వాడు వీడికంటే పెద్ద ఫ్రాడ్, నేను అక్కడికంతా వెళ్ళాను. ఓ, అప్పుడు మీరు అక్కడ కూడా ఏదో గొడవ చేసి వచ్చారనమాట. అప్పుడు అక్కడి నుంచి కూడా మనుషులు వస్తారు. నా తలరాత, ఏం చేసేది? ఇంకేమైనా ఊరికెళ్ళి చేపల వ్యాపారం చేసుకోవాల్సింది. ఇక్కడ కష్టపడి బతకాలా ఏంటి? వేరే ఊరికెళ్ళి నాలాగా బతుకుతారా? పరదేశీ వాళ్ళక. పీటర్ ఏంటి ఎవరైనా చంపేశాడా? కడందనా వాంగ్నా ఎలా పాతుకలా. ఇంకా ఎన్ని రోజులు నా జీతంలోనే మీరు తింటా ఉంటారు? ఏమంటున్నావు? నువ్వేం చేసావే సెల్వా? నువ్వు తప్పుగా అనుకోకు, నాకు అసలు ఈ భోజనమే వద్దు, నువ్వే తినవే. నేను చెప్పేది ఒకసారి వినండి అన్నయ్య, తినేసి వెళ్ళండి అన్నయ్య. చేపల పులుసు సూపర్ గా ఉందక్క. వాడా అన్నయ్య, దయచేసి తినేసి వెళ్ళండి. నేనేదో పొరపాటులో మాట్లాడేసాను, తినేసి వెళ్ళండి. రే ఎవర్రా అది? ఆగో. రఘు, ఏంద్రా ఇది? ఈ వేళప్పుడు చెప్ప పెట్టకుండా వచ్చేసావు, ఇప్పుడేం చేయాలి? సరే లోపలికి రా. ఏం లేదు, తొందరగా బండి ఎత్తుకుపోదాం. సెల్వా, ఒక బోటు కొనాలంటే ఎంత ధర అవుతుంది? ఇది ఆ ఐసాక్ పెట్టుకున్నాడా అలాంటిది? అదెలా వెళ్ళ జాస్తి పా. అదే ఎంత అవుతుంది అంటున్నాను. రేట్ తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తావు? సొంతంగా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావా? ఏంట్రా, నేను అది కొనలేనా? నీకు కొంచెం చూపిస్తాను. సార్, మనిషి ఎవడో తెలియట్లేదు, కానీ బోటు కల్కట్టా నుంచి వచ్చింది. ఆ ఫైబర్ బోటు కల్కట్టా రిజిస్ట్రేషన్. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు. ఆ మనిషి ఎవడో కూడా తెలియట్లేదు. చేతిలో ఒక బ్యాగ్ ఉండింది, ఏంటి విషయమో తెలియట్లేదు. అది మీతో చెప్పి వెళదామనే వచ్చాను. అయితే నేను బయలుదేరతాను. సార్, అది ఆ పీటర్ వాళ్ళ బోటు ఇంకా అలాగే ఉంది.
నేను సెల్వాకి చెప్తాలే. పేట్రన్నా, ఇంటికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు అక్కడ. ఏంట్రా? మేము పెయింటింగ్ వేయాలన్నా. దానికి సెలవు ఉన్నాడు కదా. ఆ సాయిబాబు ప్లవ్ మీనా ఇంకా ఎందుకు అక్కడికి రాలేదు? దానికి సెలవు ఉన్నాడు కదా, ఇతను చూసుకుంటాడు. ఓహో, అయితే సెలవని మీ బావమరిదిగా చేసుకున్నారా? సరే సరే, కానివ్వండి కానివ్వండి. నువ్వు చేపల మార్కెట్కి ఎందుకు వెళ్ళావో నాకు ముందుగానే తెలుసు. నన్నుడియా వందే, నన్నుడియవే పోయిపా. ఈ ఊరికి నేను వచ్చిన దానికి కారణం నీవు ఫిలోమినా. ఆ కథంతా నువ్వు చెప్పొద్దు, నేను లేను. ఫిలోమినే, నువ్వు ఇక్కడున్నా కూడా నీ మనసు ఎక్కడుందో నాకు తెలుసు. పీటరే, నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. రేపు నా ప్రేమని తన దగ్గర చెప్తాను. నువ్వు ఇప్పుడు ఎలా చెబుతావు? ముందు తనతో చెప్పి ఆ తర్వాత చెప్పు. రఘు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి 10-15 ఏళ్ళు అవుతుంది కదా. ఆ అమ్మ ఇప్పుడు నిన్ను చూస్తే ఎంత సంతోషపడుతుందో తెలుసా? కావాలంటే చూస్తూ ఉండు. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అమ్మ, దీన్ని ఉంచుకో. నేను బయలుదేరాలి. అది కాదు, చూడు, ఇంత డబ్బులు నీకెలా దొరికింది? ఇప్పటికీ ఉంచుకోమా, నేను వచ్చి చెప్తా. ఈ అమ్మతో కాసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా. నిన్ను నేను చూసి ఎన్ని సంవత్సరాలైంది నాయనా. నాకు తెలుసుమా. ఒక పని చేద్దాం, నేను రేపు వస్తాను. అప్పుడు నేను మీతో కొంతసేపు ఉంటాను. ఇప్పుడు టైం లేదు, నేను బయలుదేరుతున్నాను. రేపు మీకు నచ్చిన వంటలన్నీ అమ్మ చేసి పెడతాను. నువ్వు వచ్చి అంతా తిని వెళ్ళాలి. సరేమ్మా, నేను వస్తాను. మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారని దాస్ చెప్పాడు. ఇంకా దీని తర్వాత మీరు పనికి వెళ్ళొద్దండి, అన్నీ నేను చూసుకుంటా. ఇప్పుడు వెళ్ళొస్తాను. ఇలా ఎవరా? నేను పట్టుకుంటాను. వదిలే. ఇందులో అంతలా ఏముందని? సరేలే, అక్కడ బ్రెడ్ జాము రెడీ చేసి పెట్టాను. ఆకలి వేస్తే తీసుకొని తిను. ఇరా, అమ్మ నాతో వస్తారు కదా. రాకుండా ఎలా ఉంటారు? ఎప్పుడు వస్తావని అడిగితే చాలు. సరే, నువ్వు వెళ్ళి పడుకొని నిద్రపో. రేపు పొద్దున కలుద్దాం. రేపు మధ్యాహ్నం కాల్ చేస్తాను. అమ్మని తీసుకెళ్ళడానికి నాకు ఒక బండి కావాలి. రేపు రాత్రి మేము దుబాయ్కి వెళ్ళిపోతున్నాం. ఏంటి దుబాయ్కా? కల్కట్టా వాళ్ళ గురించి నీకు తెలీదు. వాళ్ళు నన్ను కనుక్కోవడానికి ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును, ఎన్ని రోజులని ఇలాగే పరిగెడుతుంటావు చెప్పు. ఇది నా చివరి ప్రయత్నం. రారాదా, నువ్వు ఎందుకని ప్రతి నెల అద్దె డబ్బులు ఇక్కడికి తీసుకొచ్చిస్తున్నావు? నేనే ఎవరన్నా అక్కడికి పంపించేవాడిని కదా. సారు, రేపటి నుంచి నేను పనిలోకి రావట్లేదు. ఆ కొట్టుని వేరే ఎవరికైనా ఇచ్చేలాగుంటే. ఏమైంది? నా కొడుకు రఘు నిన్న రాత్రి తిరిగి వచ్చేసాడు. రఘునా? 15 సంవత్సరాల క్రితం పారిపోయిన నీ కొడుక? అవును, కలకత్తాలో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. దానివల్ల నీకేంటి? నువ్వు పనిచేయచ్చు కదా. వాడు నా దగ్గర ఇక మీదట పనికంతా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేశాడు. రఘు ఎప్పుడు వచ్చాడన్నావు? నిన్న. నిన్న? రాధా, నీ కొడుకుని బాగా నేను విచారించానని నేను చెప్పానని చెప్పు. నేను చెప్పకుండా ఉండుంటే పీటర్ గురించి నీకు తెలియకుండానే పోయేది. అలా అంతేం కాదు, మన దగ్గర 140 బోట్లు ఉన్నాయి. ఇవన్నీ నేనే కదా చూసుకుంటున్నాను. ఇది మాత్రం ఎలాగో నా దగ్గర నుంచి మిస్ అయిపోయింది. మిస్ అయిందని చెప్తున్నాడు బుద్ధి లేనుడు. రే మురుగేషు, ఇలా ఊరికే ఊరు తిరుగుతుంటే కాదు,
ఇది డబ్బుకు మాత్రం సంబంధించింది కాదు, నమ్మకానికి సంబంధించింది. సముద్రంలో ఏది దొరికినా అందులో సగం నాదని మీకు తెలీదు. ఇవాళ పీటర్ నన్ను మోసం చేశాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. ఇకపై అలా జరగదు, అది నేను చూసుకుంటాను. ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదులే, కానీ అది మాత్రం చాలరా. వీడెప్పుడు అంతే, ఒకని వెంటకు బిగ్గురాలంటే తలని నరకొచ్చే స్వభావం విడిది. అవును సార్, నేనేం జరిగిందో మీకు తెలుసా? ఆ లారెన్స్ మొక్కు ఎలా కొట్టి పగల కొట్టారు నీకు తెలుసా? రిచి, అందుకనేరా నిన్న నేను వెళ్ళొద్దని చెప్పాను. కత్తి చేతిలో ఉన్న వాడి ఎదురున నుంచుంటే మన విరోధులాగే కనపడతాం. నువ్వు ఇప్పుడు ఇక్కడికి రారా. సార్ సెల్వా వచ్చాడు, వాడిని అక్కడే ఉండమను. సరే. అరే రిచి. హే సెల్వా, ఎలా ఉన్నావురా? నల్లార్కని నేను బాగున్నానులే. అవును, మన పీటర్ ఎక్కడా? రే, మీ నాన్న దగ్గర ఇక్కడ జరిగే క్రిస్మస్ ఫంక్షన్కి రమ్మను, అర్థమైందా? నువ్వు చెప్తావా లేదా నేను చెప్పాలా? లేదు, నేనే చెప్పేస్తా. అలాగే చెయ్యి. నిన్న రాత్రి పులివేషానికి నేనే రంగులు వేసిచ్చాను. ఈ వీధిలో ఎక్కడైనా ఉంటాడనుకుంటా. ఏదాదు ప్రశ్నయా? అలాంటిదేం లేదు, నేను ఊరికే అడిగాను. నమస్తే అన్న. ఆ రిచి ఎప్పుడూ మన మాట వినడరా. అది మనకి మంచిది కాదు. సింపుల్గా ఎలా చేయాలనేది వాడికి తెలియట్లేదు. వాడి మీద ఒక కన్ను ఎప్పుడు ఉంచు. మురుగేశా, నీకు ఒక పని నేను అప్పచెప్తాను రా. అది రిచికి అస్సలు తెలియకూడదు. దగ్గరికి రా. సరే, నువ్వు వెళ్ళు, జాగ్రత్త. సెల్వం, ఇలా రా. నమస్తే సార్. సెల్వం, నా బోటు ఉంది కదా, అదే ఆ పీటర్ అద్దెకి తీసుకున్న బోటు. అది రిపేర్ అయ్యి అక్కడే పడుంది. అది సరిచేయటానికి నువ్వు చూసావంట కదా, ఏం చెయ్యాలి? చూశాను సార్, స్టార్ట్ అవుது. ఆనా ఇంజిన్లో ప్రాబ్లం ఇருக்கு. ఆ బోట్ తీసుకెళ్ళామంటే మొదలు ఆగిపోతుంది. చాలా రిస్క్ సార్. ఆ పీటర్ దాన్ని ఏం చేసి తగలడ్డాడో తెలీదు. సరే, ఎలాగోలాగా దాన్ని రిపేర్ చెయ్యి. సరే సార్, ఒక చిన్న పని ఉంది. మధ్యాహ్నం తర్వాత బోట్ రిపేర్ చేస్తాను. సరే, అలాగే చేయలే. సరే సార్. రేయ్, కొట్టండి రా.
రేయ్ నువ్వు ఆ పీటర్ పులే కదా, అన్ని పుల్లు ఒకేలా ఉంటాయంటే మనిషి మారిపోకూడదు కదా. రేయ్ సిగరెట్ ఇవ్వ. అలా కొట్టాడేంటి? రేయ్ ఇంకో పాట వేసుకోండిరా. రఘుకు స్కెచ్ చేశారు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఐసక్ అనే మురుగేశంతో దాస్ గుడౌన్ వరకు వెళ్ళదామని చెప్పారు. అది కాదు, అది సార్ ఒకరిని పికప్ చేసుకోమన్నారు కదా. ఎవరిని పికప్ చేయాలి? పికప్ చేసుకోమని చెప్పారు. రేయ్ అంతవరకు నేను రోడ్లో నిలబడాలా? అది కాదు సార్, నన్ను ఒక్కరినే వెళ్ళమన్నారు అందుకే. చూసావరా నా అసిస్టెంట్ ఫస్ట్ కొటేషన్ ని నేను స్వయంగా చూడాలి కదా. వద్దు నేనే వెళ్ళొస్తాను. ఎక్కడా? ఏం చేస్తున్నారా? ఏం చూస్తున్నారు? వెళ్ళండి 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 అంటుంటే ఏం చూస్తున్నారు? ఆ పీటర్ ని మన బోట్లు తీసుకెళ్ళేసి నేను అక్కడికి వస్తా. కొల్లొద్దు నీకు, నేను వేసుకుంటా. మండత్రా ఏంటి మురుగేష్, ఫస్ట్ కొటేషన్ టెన్షన్గా ఉందా? భయపడొద్దు, నేను చూసుకుంటాను. నువ్వే చేశానని సార్ దగ్గర చెప్తే చాలు. అవును, ఇవాళంతా వింతగా జరుగుతుందేంటి? కారు కడడానికి వచ్చినాడు, కారు తోలుతున్నాడు. గొడవ పడ్డం తెలియని నిన్ను నమ్మి సార్ కొటేషన్ ఇచ్చాడు. ఎప్పుడు ఉమ్ము నుండే రాదాక ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. రేయ్ నా దగ్గర ఎంత వస్తున్నారా? రేయ్ అలాంటిదేమీ లేదురా, సార్ నాతో అదే చెప్పారు. ఓ ఐసెక్ సార్తో నువ్వు ఇప్పుడు స్ట్రైట్గా డీలింగ్ పెట్టుకున్నావా? లేదు, అది రఘు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసాడట. వాడు వాళ్ళ అమ్మని తీసుకుని దుబాయ్లో సెటిల్ అవ్వడానికి వెళ్తున్నాడట. అందుకే ఐసక్ సారు వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ని తీసుకుని వాడిని కూడా పిలుచుకురమ్మన్నారు. నువ్వు పాత విషయాలన్నీ మనసులో పెట్టుకొని వాడిని ఏదైనా చేస్తావని సార్ నన్ను వెళ్ళమన్నారు. బండి తీరా. ఎక్కడికి వెళ్ళాలి? టు మీట్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్. हेलो, रफ़ीम भाई उनारा? मैं रघु इंडिया से बात कर रहा हूँ. ठीक है, आते तो इस नंबर पे कॉल करने के बोल देना.
దాసే నేనే. చెప్పరా? ఒక హాఫ్ అన్ అవర్లో బండి వచ్చేస్తుంది కదా? అరగంటలోనా? సరే రఘు, నేను బండి పంపిస్తాను. అరే ఒక్క నిమిషం. రే, నేను వచ్చినట్టు ఎవరిదైనా చెప్పావా? అయ్యో, నేనెవరికి చెప్పలేదురా. ఏమైంది? అయ్యో, బయట ఎవరో వచ్చారా? రే, నాకు బండి వద్దు, ఏమి వద్దు, పెట్టరా ఫోన్. రఘు దగ్గర ఒకవేళ తుపాకీ గనక ఉంటే తెచ్చి, నేనేమంటున్నానంటే ఫస్ట్ కొటేషన్ నేను చూసుకుంటాలే. పో 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 పో. Ladies and gentlemen, your attention please. As the Cuban kid always said, here we meet once again. ఎవరి క్యూబన్ కిడ్ అని మీరు ఆలోచిస్తున్నారా? దాని వెనక ఒక కథ ఉంది. ఇద్దరు చిన్న పిల్లల కథ. ఒకడు క్యూబ్ నుంచి వచ్చాడు, ఇంకొకడు మధుర నుంచి వచ్చిన అబ్బాయి. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. ఆటోమేటిక్ పిస్టల్. సరే, నేను ఎక్కడ కథని స్టాప్ చేశాను? దీన్ని పట్టుకో. మురుగేష్ మురుగేష్, చిల్ చిల్. వీడు మనోడ్రా. సో ఎనీవే, చెప్పినట్లుగా ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళకి ఏం పేరు పెడదాం? డాష్ అండ్ డాష్ డాష్. రోజు పొద్దున్నే స్కూల్ క్యాంటీన్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు డాష్ టీమ్ ఏం చేస్తారంటే, డాష్ డాష్ చూసినప్పుడు నవ్వుతూ స్పానిష్ భాషలో కమాండ్ కొట్టి వెళ్తాడు. పాపం డాష్ చెప్పింది డాష్ డాష్కి అర్థమే కాలేదు. డైలీ ఆ క్యాంటీన్లో ఇలాగే జరుగుతుండేది. డాష్ డాష్ ఇలాగే వేసేద్దామని అనుకున్నాను. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఎన్ని రోజులు అప్పుడు ఓపిక పడతాడు? ఒక్కరోజు డాష్ డాష్ తిన్నగా వెళ్ళి డాష్ని పట్టుకుని కింద పడుకోబెట్టాడు. మొహం మీద 4 గుద్దులు పటా పటా గుద్దాడు. ఎలాగంటే డా 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 అని గుద్దాడు. వాడు ముక్కు పగిలి రక్తం బయటికి వచ్చింది. అప్పుడే ఇద్దరు పిల్లల్ని వాడని దగ్గర తీసుకున్నాడు. డాష్ డాష్ చెప్పాడు, డాష్ ఎప్పుడు నాకు అర్థం అవని భాషలో తిరుగుతున్నాడు. ఆ వాడని డాష్ దగ్గర అడిగాడు, నువ్వెందుకులా వాడిని తిడుతున్నావని. అది విన్న వెంటనే డాష్ ఆ మాటని మళ్ళీ చెప్పాడు, అది కూడా ప్రిన్సిపల్ రూమ్లోనే. నేను కథ కరెక్ట్గా చెప్తున్నాను కదా? నేను చెప్పే కథ వినడానికి నువ్వు వచ్చింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి బ్యాగ్ ఎక్కడుందో చూడరా. ఏయ్, కాన్సంట్రేట్, కథలో ఉండాలి. మెయిన్ ట్విస్ట్ ఇప్పుడే ఉంది. వాడని ఒక ట్రాన్స్లేటర్ని తీసుకొచ్చాడు. డాష్ ఏం చెప్పాడని అడిగినప్పుడు డాష్ డాష్ని చూసి స్పానిష్ భాషలో గుడ్ మార్నింగ్
అండ్ హియర్ వి మీట్ వన్స్ అగైన్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది వాడి సాంప్రదాయం అనుకుంటా. ఇది అర్థమయ్యాక వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు. నా పాయింట్ అది కాదు. ఒక్క నిమిషం కాస్త ఆలోచించు. డాష్ దెబ్బలు తింటున్నప్పుడు వాడు మనసులో ఆలోచన ఏంటని, వాడు ఎందుకోసం నవ్వుతూ మాట్లాడాడు. డాష్ డాష్ అని కొట్టినందుక వాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు కదా. నీలాగా నీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది, అది ఎక్కడ? నా దగ్గర ఏం లేదు. నీ దగ్గరే ఉంది. నువ్వు అది ఇవ్వలేదంటే నేనే తీసుకుంటా. ఆ తర్వాత నిన్ను కలిపే. ఏం లేదని చెప్పాను కదా. అలాగా అయితే ఓకే, తర్వాత కలుద్దాం. అది దొరికిన వెంటనే నిన్ను చంపేస్తాను. బ్యాగ్ దొరికింది, ఇదిగో చూడు. గుడ్. ఇప్పుడు షూటింగ్ టైం. అన్నా పౌడర్ పూసుకుని ఏ ప్రయోజనం లేదన్నా. నోరు తెరిచి అక్కతో చెప్పన్నా. అయ్యో ఏ డెమోక్రసీ ఇంక వాడా ఏడాச்சு? అన్నా రెచ్చి వచ్చి పీటర్ తల మీద కొట్టేశాడు. ఆ తర్వాత ఆటోలో ఎక్కించుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. విషయం సీరియసే అన్నా. రే ఎక్కడ చేశారు? మార్కెట్ పక్కనన్నా. నిన్ను చంపేదానికంటే ముందు నేను ఇంత పెద్ద కథను ఎందుకు చెప్పానో తెలుసా? నీకు తెలీదా? ఆలోచించి చూడు, ఆలోచించి చూడు. నేను లోపలికి వచ్చినట్టే నీకేం చెప్పాను? యువర్ అటెన్షన్ ప్లీజ్. ఆ తర్వాత ఏం చెప్పా చెప్పు. తర్వాత ఏం చెప్పా చెప్పు. We meet once again. We meet once again. Yeah, we meet once again. 15 సంవత్సరాలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడే కదా మనం కలుస్తున్నాం. రిచి అవునరా, చెత్త నా కొడక రిచి. రిచర్డ్ కే సగాయం. నీ చిన్న వయసు బెస్ట్ ఫ్రెండ్ నువ్వు కలవడానికి రాలేదేంటి? లేదు, ఈరోజు సాయంత్రం నిన్ను చూద్దాం అనుకున్నాను. నిన్న రాత్రి మీ అమ్మని కలిసావని విన్నాను. అమ్మను మాత్రం దుబాయ్కి తీసుకెళ్తున్నావా? నన్ను తీసుకెళ్ళవా నువ్వు? సరే అదులు, బ్యాగ్ దొరికింది కదా, నువ్వురా వెళ్దాం. లేదు, ఈరోజు సాయంత్రం అమ్మని చూడడానికి వస్తానని చెప్పాను. అమ్మని సంవత్సరం మొత్తం చూడొచ్చులే, అది మాత్రమే కాదు దుబాయ్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇంకేటి? లేదు రిషి, నేను పోవాలి. నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారా? పదా. నువ్వు నాకంటే చాలా అందంగా ఉన్నావురా. నేను ఒక పనిని సగంలో వదిలేశాను, అది ఫస్ట్ ముగిస్తాను. ఏయ్ ఆపరా. పైకి రారా. సముద్రంలో ఏం దొరికినా సగం ఐసెక్ సార్కి ఇవ్వాలని తెలియదా నీకు? ఏడురా, ఏడు ఏడు. అయ్యో అయ్యో నన్నే ఏమంటాను చూస్తావా? ప్రేమించాను నిన్నే, కాదంటున్నావు నన్నే. రారా రారా ముసుకుని. ఇప్పుడు పులి ఎలా అరుస్తుందో నీ కాస్త వినాలి. కమ్ ఆన్ ఐ సే.
ఒట్టి గాలే వస్తుందిరా. కమాన్ గర్జించు. ఏంటది? పులిలాగా అరవమంటే పిల్లిలాగా అరుస్తున్నావేంటి? వదిలే వాడి చెల్లెలు మొహం చూసైనా వదిలేయి. సిస్టర్ సెంటిమెంటా? చెప్పరా, చెప్ప. ఎక్కడ్రాది? దొరికింది. నీ దగ్గర మన క్యూబన్ కిడ్ మదర్ అబ్బాయి కథ చెప్పానా? డాష్ అండ్ డాష్ 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 లేదు కదా? మురుగేష్, నీకు తెలుసా? కొంచెం చెప్తావా? నువ్వురా. నీ వల్ల ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడలేవు. ఇక తప్పించుకుని పారిపోయేదే కానీ అలవాటు. నన్ను వదిలేరిచి ఇకపై నేను అలా చేయను. ఏం దొరికినా కథసారికే నన్ను వదిలే, నన్ను క్షమించు. అయితే నన్ను పులికి ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నన్ను వదిలే రిచి. కానీ మనం తోడు తీసుకొచ్చుకున్న నక్క ఒకటి, వాడికి ఇది తెలుసా? చెప్పురా చేత నా కొడక. రే సెల్వా, నువ్వేంట్రా ఇక్కడ? రిచి వచ్చాడా? రిచి వాళ్ళ బోట్ రాలేదు. అవును, నీకు ఇక్కడేం పని? ఏం లేదు, ఐసక్ సార్ బోట్ రిపేర్ చేయాలి, వెళ్ళి చూసి వస్తాను. సరే సరే బో. ఇలాంటి ఒక రోజు వస్తుందని నాకెప్పుడో తెలుసు. సెయింట్ పీటర్ నన్ను ఎప్పుడూ వదిలేయలేదు. నిన్ను నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. 8 సంవత్సరాలు రా, 8 years. హోమ్లో ఎలా ట్రీట్ చేస్తారో నీకు తెలుసారా? అది నరకం రా. అచ్చయ్, అక్కడున్న ఒక్కొక్క చెత్త నా కొడుకు నన్ను. ఆ రోజు నువ్వు ఇక్కడి నుంచి భయపడి పారిపోయినప్పుడు నా గురించి ఆలోచించావరా? నిన్ను చర్చి ఫాదర్ కొడుకుని రా. ఇప్పుడు చూడు, చేతిలో తుపాకీతో నిలబడ్డాను. దీనికంతా నువ్వే కారణం. నన్ను క్షమించు రుచి, ప్లీజ్ నన్ను క్షమించు. ఆ రోజు నేను చాలా చిన్నవాడిని, భయపడాను. జరిగిందంతా నేను వచ్చి మీ నాన్న దగ్గర చెప్తాను. ప్లీజ్ రుచి, ప్లీజ్. వస్తావురా, నువ్వు వస్తావు, నువ్వు చెప్తావు. నువ్వు చెప్పిన వెంటనే ఆయన అలాగే నా లైఫ్ తిరిగి ఇచ్చేస్తాడు కదా. సారీ రిచి, ఆ రోజు ఏం చేయాలో తెలియదు. ఉండింది, కానీ నువ్వు దాన్ని చూడలేదు. నేనే తప్పు చేశాను. మా అమ్మ గురించి కొంచెం ఆలోచించు. నేను లేకుండా ఎన్ని ఏళ్ళు కష్టపడారు కదా. నా కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా నన్ను వదిలే. నేను మీరు ఎక్కడైనా వెళ్ళి బతుకుతా. ప్లీజ్ రిచి, ప్లీజ్. నీకు పారిపోవడం మాత్రమే తెలుసు. ఆ రోజు నువ్వు పారిపోయావు, ఈ రోజు పారిపోవడానికి నా కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నావు. నేను ఆ రోజు నిలబడ్డాను, ఈ రోజు ఇప్పుడు నేను నిలబడే ఉన్నాను రా. రేయ్, సిగరెట్ నీవు తీసుకురా. రేయ్, నీకొక విషయం తెలుసా?
నేను ఒక్కడిని కొట్టడానికి బయలుదేరానంటే ప్రతిరోజు నీ మొహేరా నాకు గుర్తొస్తుంది. ఆ టైంలో నా కోపం తలకెక్కేస్తుంది. వాడిని కొట్టే ఒక్కొక్క దెబ్బ నిన్ను కొడుతున్నాడు అనిపిస్తుందిరా నాకు. నువ్వేరా నా మోటివేషన్. ఎలా చూసినా నువ్వు ఎప్పుడు నాకు ఒక శత్రువు మాత్రమే. నిన్ను క్షమించి వదిలేస్తా. ఈ ఊరిదిరి పారిపోరా రే పోరా. వెళ్దామా? చాలా సింపుల్ గా ముగించాను కదా. ఈ బ్యాగ్ పట్టుకో. ఆ పీటర్ని మన చోట్ల కట్టిపడిపో. వచ్చి చూసుకుంటా. నేను తిరిగి వచ్చేంత వరకు ఈ బ్యాగ్ని జాగ్రత్తగా చూసుకో. రే బ్యాగ్ని జాగ్రత్తగా చూసుకో. ఆ రోజు క్రిస్మస్ పండుగకు ముందు అతన్ని మళ్ళీ చూశాను. చూసి ఎన్ని రోజులైంది? ఇప్పుడంతా నువ్వు కనబట్టలేదేంటి? ఇది అదే కెమెరానేనా? ఫోటో తీసేటప్పుడు అడ్డు రాకూడదు. అయితే నన్ను ఫోటో తీ. నో థ్యాంక్స్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓ అయితే హోమ్ లో మాత్రం నా చుట్టూ తిరిగి ఫోటోలు తీయడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండిందా? ఇకపై నువ్వు ఎవరినైనా కొట్టేది ఉంటే చెప్పు, నేను వచ్చి ఫోటో తీస్తాను. దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చూడు, నేను ఇప్పుడు కొడతాను. వెరీ గుడ్. అవును, ఫోటో మాత్రమే తీస్తావా? ప్రింట్ తీవా? నేను ప్రింట్ చేయలేదని ఎవరు చెప్పారు? మరి నా ఫోటో ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాలి? అలాంటి ఫోటో ఒకటి నా దగ్గర లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో చేతిలో పెట్టుకుందంటే ఏంటి అర్థం? ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటున్నావా? అలా నేను అంటలేదు, నువ్వే ఇప్పుడు చెప్పావు. నాన్సెన్స్. టైం అవుతుంది. నువ్వు ఇంటికి వస్తానని చెప్పున్నావు కదా, ఇక్కడేం చేస్తున్నావు? బ్యాగ్ లో డబ్బులుంది అనుకున్నా, కానీ బ్యాగ్ తెరిచి చూసిన తర్వాత ఏదో ఒక నిధి, దాంతో డబ్బులు చేర్చి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ రిచి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. వదిలిపెట్టాను వాడిని, నేను వదిలిపెట్టాను. నా గురించి వాడికి తెలియదు కదా, అన్నిటికీ మీరే కారణం. నా గురించి ఊరు మొత్తానికి చెప్పేశారా? దాని గురించి నా దగ్గర అడగాలి కదా. నేను అలా ఏందా చేశాను? నా ముందు నుంచి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. నీకు ఏం జరిగిందిరా? వద్దు నాన్న, నేను చెప్పేమాట దయచేసి విను. ఏం లేదు, ఇంటికి వెళ్ళి మొత్తం ప్యాక్ చేయండి. ఎక్కడికి రావాలో నేను ఫోన్లో చెప్తాను. వద్దురా, నువ్వు ఈ అమ్మ కోసమే ఇవన్నీ చేస్తున్నావంటే వద్దురా, ఆపేయి. చేతిలో ఉన్న డబ్బు పెట్టుకుని ఎలాగే బతుకుదాము. అమ్మ మాట విను. నేను చెప్పింది వినండి. నానా, అయ్యా, మా అన్నయ్యని చూసారా? నేను చూడలేదమ్మా. అమ్మా, మీరు చూసారా? లేదమ్మా, నేను చూడనే లేదమ్మా. என்னடா சொல்றாங்க? వాళ్ళు చూడలేదంట అన్న. మార్కెట్ చూసావా? అక్కడ ఎవరు చూడలేదంట. అక్క పాపం. సరే, నువ్వు వెళ్ళి వేరే ఎక్కడైనా వెళ్ళి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అన్నాను. అప్పుడు అన్ని నేనే చూసుకుంటా అన్నాడు. అన్ని నోటు మాటలే. రా. உன்னை நம்பிதானே அனுப்புனேன். ஐயோ, చాలాసేపటి నుంచి ఇక్కడే నిలబడి ఉన్నావు. ఏమైంది రిచి? మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా? సమస్యలు ఏం లేవు. ఐసెక్ సారు రాత్రి విందుకి ఇంటికి రమ్మన్నారు. కుదరదు. అదేంటి, ఈరోజు ప్రత్యక్షణం ఐసెక్ సార్ ఇంటికి వెళ్తుంది?
మీరు విందుకు రావచ్చు కదా. రథం అందరి ఇళ్లకు వెళ్తుంది. మాత అందరినీ ఆశీర్వదిస్తుంది. స్పెషల్గా నేను ఎవరికి ఏ సాయం చేయను. దేవుడికి ఫేవరిజం అంటూ లేదు. ఓ అయితే మీకోసం మీరు ఏ ఫేవర్ చేసుకోలేదు. God bless you, అదే మంచిది. నా ఫాదర్ కూడా అలాగే. నన్ను మాత్రం పట్టించుకోరు, కానీ ఈ ఊరులు మాత్రం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్. రాగలిగితే రండి, ఓవర్గా చేస్తారు. నువ్వు ఎవరినైనా కొడుతున్నప్పుడు ఎందుకు కొడుతున్నావని నేను ఎప్పుడు అడగలేదు. నువ్వు ఎవరినైనా వదిలేసినప్పుడు ఎందుకు ఊరికే వదిలేసావని కూడా అడగలేదు. ఎన్నో ఏళ్ళగా నీ నీడలాగే నీ వెంటే తిరుగుతున్నాను. నేను నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను రా. చూడు చూడు, నా కొడుకు నేను చేయబాకండి, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. అక్క ఏంటక్క ఇదంతా? ఏంట్రా మీసం ఇది? ఊరికి ఎలా చేస్తున్నా? రాదక్క పాపం రా. ఆ రఘు ఆమెని ఎంత కష్టపెట్టాడో. రే రిచి, నువ్వేది మనసులో పెట్టుకోకు. రే సుధీమ్, కొడితే నేను ఇక్కడ కదా ఉండమన్నాను. తలుపు తెరిసించుడు. నేను లాక్ చేసి వెళ్ళనన్నా. ఏంటి తాళం వేసింది నిన్ను? రే ఆ బ్యాగ్ నువ్వు ఎక్కడ పెట్టావు? ఆ బ్యాగ్ పైన పెట్టి నేను సిగరెట్ తాగడానికి వెళ్ళాను. రిచి ఆ బ్యాగ్ కనపడటం లేదురా. రఘు ఆగరా. మిస్టర్ మురుగేష్, ప్లీజ్ పాస్ మీ ద బండి తాళం. రే రఘు, అటుపక్క వెళ్ళక ఇటుపక్క వెళ్ళు. రే రఘు ఆగరా, నన్ను వదిలి వెళ్ళకరా. Things change, man. రా వెళ్దాం. రారా. రేచే, రఘు ఇప్పుడు ఏమనుకుంటూ ఉంటాడో నీకు తెలుసా?
కలకత్తాలో పెద్ద మాఫియా గ్యాంగ్ నుండి తప్పించుకుని వచ్చాడు, కానీ ఈ బచ్చాగాడి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు అని ఇలాగే అనుకుంటూ ఉంటాడేమో. రిచి, ఆ బ్యాగ్ లేకుండా నేను దుబాయ్ పోలేను, కొంచెం అర్థం చేసుకో. నీకు బ్యాగ్ దొరికినా కూడా దుబాయ్కి వెళ్ళలేవు. నువ్వెక్కడికి వెళ్ళాలని నేను నిర్ణయిస్తాను. రిచి ప్లీజ్. మురుగేష్, నీకు కూడా ప్రాణాలు భిక్ష పెట్టి వెళ్ళిపోమంటే నువ్వేం చేస్తావు? కాళ్ళ మీద పడి వదిలే స్వామి అని పరిగెత్తుతాను చూడు పరుగు. సి నీకది అర్థమైంది, కానీ నక్కకు అది అర్థం కాలేదే. రేయ్, నువ్వు నా పక్కనే ఉండాలని నేను ఆశపడ్డప్పుడు నువ్వు పారిపోయావు. నిన్ను పారిపో అని చెప్పినప్పుడు వెళ్ళకుండా నా పక్కన వచ్చి కూర్చున్నావు. లేదు, వాడిని రిషి చంపాలనుకోలేదు. వాడికి రఘు మీద కోపం ఉంది, విపరీతమైన కోపం. ఏదేమైనా చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రాణ స్నేహితులు కదా. కోపతాపాలన్నీ మర్చిపోయి ఆ బ్యాగ్ తోటి వాడిని వాళ్ళ అమ్మకి అప్పగిద్దాం అనుకున్నాడు. అంతలోనే ఆ రఘు, కొంతమందిని మార్చలేము. రఘు ఆగరా. మోసపోయినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో తెలుసా? అది ఎప్పుడు శత్రువు కూడా రాకూడదు. అరే, నాకేమన్నా అయితే ఫిలోమిని నువ్వే చూసుకో. బండి బాగా కడిగి తీసుకెళ్ళి వదిలే. వచ్చి నేను పులివేషం చూడడానికి వస్తాను. బయలుదేరుతాం. అన్నా, పీటర్ ఇక్కడికి వచ్చారా? లేదు లేదు, ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింటాడు? అన్నా, ఒక కోటర్. రే సుధీ, నేను వెళ్తున్నాను రా. అన్నా, నన్ను ఐశక్ సార్ ఇంట్లో దింపి వెళ్ళండి. సరే సరే, త్వరగా రా.
నాకు తెలియకుండా ఈ ఊర్లో ఒక్కడు కూడా ఏమీ చేయలేడు. కానీ ఆ రోజు రాత్రి ఆ శబ్దం ఇంకా నా చెవులో వినపడుతూనే ఉంది. మేము పిల్లల జైల్లో ఉన్నందువల్ల మా ఇళ్ళ నుంచి మమ్మల్ని ఎవరు చూడడానికి వచ్చేవాళ్ళు కాదు. మా జీవితం ఏమవుతుందో అనుకున్నాం. నా రిచి వాడి నన్ను దగ్గరికి చేరదీశాడు. ఆ విశ్వాసం నాకుంది. నేను వాడి కోసం ఏమైనా చేస్తాను. మేడం టైం అయిపోయింది. 2 minutes. ఏది మన చేతిలో లేదు. ఆది అంతం ఆ దేవుడు నిర్ణయించింది. నిజమే, ఆ రాత్రి దేవుని చేత నిర్ణయించబడింది.
మన క్యూబన్ కిడ్ మొదటి అబ్బాయి కథ చెప్పానా? డాష్ అండ్ డాష్ డాష్. ఒక్క సెకండ్ కాస్త ఆలోచించు. డాష్ దెబ్బలు తింటున్నప్పుడు వాడు మనసులో ఏమనుకుని ఉంటాడు? నవ్వుతూ మాట్లాడి డాష్ డాష్ ఎందుకు నన్ను కొట్టించాడని వాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. குட் ஜாப் மேகா. தேங்க்யூ சார். இது ஒரு ஸ்பெஷல் சீரீஸா பப்ளிஷ் பண்ணலாம். பண்ணாத தப்புக்கு தான் ரிச்சி ஜெயிலுக்கு போனாரன்னு அவங்க அப்பாவுக்கு தெரியுமா? இப்போ தெரிஞ்சு என்ன மாற போகுது சார்? ரொம்ப ஸ்டூபிட் இல்ல? வாழ்க்கை முழுக்க கண்ணுக்கு தெரியாத கடவுள் நம்பினவர் அவர் பையன் நம்பாம விட்டார் இல்ல? அவர் பையன் யாருன்னு அவருக்கு தெரிஞ்சிருக்கலாம். எனிவே நீங்க உங்க லைஃப்ல எடுத்த முதல் போட்டோ, அந்த போட்டோ இன்னும் இருக்க உங்ககிட்ட? ఇందులో ఉన్న కథాపాత్రలన్నీ వాళ్ళ పరిస్థితి ప్రకారం జీవిస్తున్నవే. కొడుకుని కోల్పోయిన ఒక తండ్రి, చచ్చేదాకా తన ప్రేమని బయట పెట్టలేకపోయిన ఒక వ్యక్తి, బోట్ మెకానిక్, తన కొడుక్కి ఏం జరిగిందో తెలియకుండానే అతని కోసం ఎదురు చూస్తున్న ఓ తల్లి. కొన్ని కథల ప్రకారం చూస్తే ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ అంతమవుతుందో తెలుసుకోలేము. ఈ ఫోటో నీకు చాలా నచ్చిందన్న విషయం నాకు తెలుసు. ఇకపై ఇది నీకే సొంతం. నాన్న, ఆగండి నాన్న. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి నాన్న. నాన్న, మోసం చేశాడు. ఏయ్, వాళ్ళు కలిసే నన్ను మోసం చేశారనుకున్నాను. అంతా తలరాత. ఎప్పుడు ఎవరితో వెళ్ళాలనేది వాళ్ళే నిర్ణయిస్తారు. సునామీలాగా ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో ఏంటో.
ఆ బోట్ పేరేమన్నారు? శాంతా మరియా. సముద్రంలో ఎక్కడైనా మునిగిపోయి ఉంటుంది.